హరి ఓం శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. నరసింహోఖిలజ్ఞానమతధ్వాంత దివాకరః జయత్యమిత సజ్ఞాన సుఖశక్తిపయోనిధిః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః. నౌమిన్యాయ సుధాదికర్జర మునీన్ శ్రీపాదరట్ సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధి విహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్యప్రమోద తీర్థార్యాన్ నౌమిన్యార సుధారతాన్. శాస్త్రేషు పారదృష్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. నారాయణార్య పరిపూర్ణ గుణరణవార్య విశ్వోదర స్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్. నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోక నమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసుర సిద్ధవంద్యం. నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమః సర్వవిఘ్న వినాయకేభ్యః. స్వస్త్యస్తు. హరి ఓం హరి ఓం హరి ఓం. ధర్మరాజు తండ్రి కోసం రాజసూయ యాగం చేయాలని నిశ్చయించుకున్నాడు. రాజసూయ యాగం చేస్తే తండ్రికి మాత్రమే ఇంద్రసభ దక్కుతుందని కాదు, చేసినందువలన తనకు కూడా ఔన్నత్యం దక్కుతుంది. కానీ ఆ రాజసూయ యాగం యొక్క మహాఫలితాన్ని అనుభవించే యోగ్యత అర్హత భీమసేన దేవుల వారికి ఉంది. కనుక నేను చేస్తాను అని ధర్మరాజు అనుకున్నప్పుడు రాజసూయ యాగం చేయడం ధర్మరాజుని వల్ల సాధ్యం కాదు అనే విషయాన్ని కృష్ణుడు తేల్చి చెప్పాడు. భీమసేన దేవుల వారు భగవంతుని బుద్ధిబలాన్ని ఆశ్రయించినందువలన సమస్తము సాధ్యమవుతుంది అని చెప్పిన తరువాత సరే యుద్ధానికి సిద్ధమయ్యారు. భీముడు, అర్జునుడు, కృష్ణుడు ముగ్గురు వెళ్ళారు. మారువేషాన వెళ్ళారు. బ్రాహ్మణుని వేషాన్ని, స్నాతకుల వేషాన్ని ధరించి వెళ్ళాడు. బ్రాహ్మణుల పైన ఆ జరాసంధునికి భక్తి గౌరవం ఎక్కువ. బ్రాహ్మణులు ఏదడిగినా కాదనేవాడు కాదు. కానీ క్షత్రియుల్ని ద్వేషించేవాడు. అదేంటి, ఎందుకని? బ్రాహ్మణుల్ని గౌరవించాలి, సరే మంచిదే. బ్రాహ్మణుల్ని గౌరవించాలనే ఉద్దేశంతో క్షత్రియుల్ని ద్వేషించడం ఎందుకు? ఎవరినీ ద్వేషించకూడదు, అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి. వారికి తగిన విధంగా అందరినీ గౌరవించాలి. కానీ తనేం చేయాలనుకున్నాడు? రాజులందరినీ నిగ్రహించి నరమేధం చేయాలని తను అనుకున్నాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేయాలనుకుంటే తను మాత్రం, జరాసంధుడు మాత్రం నరమేధం చేయాలని అనుకున్నాడు. రుద్రదేవుల వారి ప్రీతి కోసం. ఏంటి, రుద్రదేవుల వారు అలాంటి వారా? నరమేధాన్ని వారు అపేక్షిస్తారా? లేదే. మంచివాళ్లను చంపితే, మంచివాళ్లను సంహరిస్తే చూస్తూ ఊరుకుంటారా రుద్రదేవుల వారు? కాదే, అలాంటి స్వభావం కాదు రుద్రదేవుల వారిది.
ప్రపంచం కోసం విషం త్రాగిన మహానుభావులు రుద్రదేవుల వారు, ప్రపంచ శాంతి కోసం. అలాంటి మహానుభావులకు ఇది నచ్చుతుందా? ఇలాంటి ప్రవర్తన నచ్చుతుందా? లేదు కదండి. కనుక జరాసంధుణ్ణి చంపడం ఎందుకు? రాజసూయ యాగాన్ని నిర్వర్తించడానికి తనను చంపడం మాత్రమే కాదు, తను నరపతులందరినీ కూడా బందీ చేశాడు. వారిని ఒకరోజు నరబలి ఇవ్వబోతున్నాడు. ఆ రాజులందరినీ సంరక్షించే పూచి కృష్ణునిది, ఆ బాధ్యత కృష్ణునిది. కనుక రెండూ పనులు జరుగుతాయనే ఉద్దేశంతో ధర్మరాజు దగ్గరికి కృష్ణుడు వెళ్ళాడు. యుద్ధానికి సిద్ధమయ్యారు. ముగ్గురు వెళ్ళారు. ముగ్గురు వెళ్ళి జరాసంధునికి చెప్పారు. జరాసంధుణ్ణి చూశారు. చూసి జరాసంధునితో చెప్పారు, మా శత్రువు నువ్వు, శత్రు సంహారం చేయడానికని ఇక్కడికి వచ్చాము అని కృష్ణుడు చెప్పగా జరాసంధుడన్నాడు, జరాసంధ ఉవాచ న స్మరామి కదా వైరం కృతం విష్మాభిరిత్యుత చింతయంశ్చ న పశ్యామి భవతాం ప్రతివైకృతం. అదేంటి, నేను బ్రాహ్మణుల్ని ద్వేషించడమా? ససేమిరా, సాధ్యం కాదే. అది ఎప్పుడూ అలా నేను చెయ్యలేదే. బ్రాహ్మణులంటే నాకు గౌరవం. సరే, మీరు క్షత్రియులు, బ్రాహ్మణ వేషంలో ఉన్న క్షత్రియులు, స్నాతక వేషంలో ఉన్న క్షత్రియులు మీరు. నేను తెలుసుకున్నాను. ఏంటి, నాకు మీకు ఎలాంటి శత్రుత్వం ఉంది? నేనెంత ఆలోచించినా నాకు తోచడం లేదు, నాకు అనిపించడం లేదు శత్రుత్వం. వైకృతే వా సతి కథం అన్యధ్వం మామనాగసం. నేనే పాపం చేశాను అన్నాడు. చూడండి, పాపం చేసిన వారందరూ కూడా నేనేం పాపం చేశాను అనుకుంటూ వెళితే ఇక పాపం చేసింది ఎవరు? రాజులందరినీ బంధించి, మంచి మంచి రాజుల్ని, ప్రజారంజకంగా సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజులందరినీ కూడా తను బంధించాడు. ఎందుకని బంధించడం? మరొకరిని అంత ద్వేషించడమా? వారిని బలి ఇవ్వడమా? ఇది తను చేసిన తప్పు కాదా? ఇది తను చేసిన పాపం కాదా? ఇంత పెద్ద పాపం తను చేసినా కూడా, మహాపాతకం తను చేసినా కూడా నేనేం పాపం చేశాను అనుకుంటూ ఉన్నాడు. పాపాత్ములందరూ కూడా మేం పుణ్యాత్ములమే అనుకుంటూ ఉంటే ఇక పుణ్యాత్ములెవరు? చాలా ఆశ్చర్యం కలిగింది ముగ్గురికి. కృష్ణునికైతే ఆశ్చర్యం లేదు, ఎందుకంటే తనకేదీ ఆశ్చర్యం కాదు. ఎందుకంటే తనకంతా ముందే తెలుసు కాబట్టి. భీమసేన దేవుల వారి పరిస్థితి కూడా అంతే. భీమసేన దేవుల వారికి కూడా తనేంటో తెలుసు కనుక నేనేం పాపం చేశాను అనగా తనకు ఆశ్చర్యం కలగలేదు. అర్జునునికి కాస్త ఆశ్చర్యం అనిపించింది. అలాంటి మాట్లాడాడు. మాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేంటి, ఇంత తప్పు తను చేసి కూడా నేనే తప్పిదం చేయలేదని అంటూ ఉన్నాడే, తన ఎదను తను బాదుకుంటూ ఉన్నాడే, తనే తనకు షహబాష్ చెప్పుకుంటూ ఉన్నాడే, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. నేనేం తప్పు చేశాను? అరింవై బ్రూత హే విప్రాహ సతాం సమరదేవై అర్థధర్మోపఘాతాద్ధి మనస్సముపతప్యతే. నేను నీ సంపదను కొల్లగొట్టానా? నీ అపేక్షల్ని నిరాకరించానా? అలా చేసినట్లయితే శత్రుత్వం పెరుగుతుంది. నేను మీకు చేసిన అపరాధం ఏంటి? నాకు గుర్తుకు రావడం లేదు ఏం తప్పు చేశానని. త్రైలోక్యంలో క్షత్రధర్మం అనేది చాలా గొప్పది. అలాంటి క్షత్రధర్మాన్ని పరిపాలిస్తూ నేనున్నాను. నేను చాలా గొప్పవాణ్ణి, సాధుచారిణం, మంచి పనులను చేసిన వాణ్ణి నేను. చూడండి తనను తనే ఎలా పొగుడుకుంటూ ఉన్నాడు. మనము మాట విన్నాం చాలా వెనుక, చాలా ఆది పర్వంలో మొట్టమొదటి భాగంలో ఓ మాట విన్నాం. శుక్రాచార్యుల వారు దేవయాని వారిరువురి సంవాదం జరుగుతూ ఉన్నప్పుడు ఓ చక్కని మాట విన్నాం. అత్యద్భుతమైన మాటను మనం విన్నాం. అక్కడ దేవయాని దేవి నాన్నను అడిగింది, నాన్న నువ్వు అడిగేవాడివట కదా, ఇచ్చేవాళ్ళట కదా వారు, మేం భిక్షువులమట కదా. అలా చెప్పింది తను. అవునా, మేం భిక్షువులమా? నువ్వు పొగిడేవాడివంట. ఆ రాజు వృషపర్వరాజు పొగిడించుకునేవాడట. స్తోత్రం చేసేవాడివి నువ్వట, స్తోత్రం చేయించుకునేవాడు తనట. అలా తనంది, నాన్న అవునా నిజమా అని అడిగితే అప్పుడు శుక్రాచార్యుల వారంటారు, అదేంటమ్మా నేనేంటో నీకు తెలియదా? నేనేంటో నీకు తెలియదా?
నేనేంటో తెలిసి కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావా? కథనం అనేది పొగుడుకోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. సజ్జనులు ఎలాంటి వారంటే తమర్ని తాము పొగుడుకుంటే వారికి పశ్చాత్తాపం కలుగుతుందట. పొగుడుకోరాదు. పశ్చాత్తప్యతి సజ్జన, పశ్చాత్తప్యతి సజ్జన. తనను తను పొగుడుకుంటే కథనం, కథనం స్వస్య కృత్వాతో తప్యతి దుర్జన అని అక్కడ చెప్పారు శుక్రాచార్యుల వారు. సజ్జనులు ఎలాంటి వారంటే తమను గురించి తామే పొగుడుకుంటే ఆ తరువాత పశ్చాత్తాపం వారికి కలుగుతుందట. అంటే అరే నన్ను నేనే పొగుడుకున్నాను కదా, అలా పొగుడుకోవచ్చా, అది మంచిదా? తను చూడండి తనను తనే ఎలా పొగుడుకుంటూ ఉన్నాడు. నేను సజ్జనుణ్ణి సాధుచారిణం నాణ్యం ధర్మం ప్రశంసంతి ఏ చ ధర్మవిదో జనాః తస్య మేద్యస్థితస్యేహ స్వధర్మే నియతాత్మనః అనాగసం ప్రజానాం చ ప్రమాదాదివ జల్పథ. ఏంటి ప్రమాదంతో మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఏదో లోపం జరిగిందా మీలో? మీ మనస్సు సరిగ్గా లేదా? మీరు ఆలోచించే విధానం సరిగ్గా లేదా? న్యాయంగా నా ధర్మాన్ని నేను పరిపాలిస్తూ ఉన్నాను, నేనెప్పుడు మిమ్మల్ని ద్వేషించాను అని జరాసంధుడు అడగగా అనాగసం ప్రజానాంచ, ప్రజలకు నేనే పాపం ఎరుగను, ప్రజలను కూడా ఏ తప్పు చేయలేదు, ప్రజలను గురించి కూడా నా తప్పు లేదు, ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాను నేను, నా ద్వారా ఏ తప్పు జరగలేదు, నేనెలా మీ శత్రువుని అవుతాను? కృష్ణుడు అంటాడు కులకార్యం మహాబాహో కశ్చిదేక కులోద్వః త్వయా చోపహృతారాజన్ క్షత్రియా లోకవాసినః తదాగః క్రూరముత్పాద్య మన్యసే కిమనాగసం. తప్పు చేసిన వాళ్ళందరూ కూడా తప్పు చేశాను అని ఒప్పుకుంటారా? లేదే. ఈ లోకంలో ఉన్న రాజులందరినీ కూడా నిగ్రహించి బందీ చేసి వారిని నరబలి ఇవ్వాలని అనుకుంటూ ఉన్నావే, ఇలాంటి పాపాత్ముడివి నువ్వు. అయినా కూడా పుణ్యాత్ముడు అని నువ్వే అనుకుంటూ ఉన్నావు కదా, అదెలా జరాసంధ్వ అని అంటూ ఉన్నాడు. తద్రాజ్ఞ సన్నిగృహ్యత్వం రుద్రాయోపజిహీర్షసి వయం శక్తా హి ధర్మస్య రక్షణే ధర్మచారిణ. ఎవరైతే ధర్మం చేస్తూ ఉన్నారో వారిని రక్షించేందుకు మేమున్నామన్నాడు. ఎవరైతే జరాసంధుడు ఎవరినైతే బంధించాడో వారందరూ ధర్మాత్ములు. వారికి రక్షణ లేదా? ధర్మో రక్షతి రక్షితః అనేది అబద్ధమా? వారందరూ ఏమనుకోవాలి? జరాసంధుడు నేనే పుణ్యాత్ముడు అని అనుకుంటే ఇక పుణ్యాత్ములేన ఏమనుకోవాలి? చూడండి విపరీతంగా పుణ్యాత్ములు ఎవరైతే ఉంటారో వారికి వారు చేసిన పాపాలు గుర్తుకొస్తాయట. గుర్తుకొచ్చి నేను పాపాత్ముణ్ణి అని వారు అనుకుంటారట. చేసిన తప్పులు గుర్తుకొచ్చి నేను తప్పు చేశాను అని సజ్జనులు అనుకుంటారు, మంచివాళ్ళు అనుకుంటారు. తప్పు చేసినా కూడా ఏ ఒక్క మంచి పని చేయకున్నా కూడా నేనే సజ్జనుణ్ణి అని నువ్వనుకుంటూ ఉన్నావు. తేడా చూడవయ్యా నీకు వాళ్లకు. అయినా కూడా వారు ధర్మం పైన, వారు చేసిన ధర్మం పైన వారు విశ్వాసంతో ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. అలాంటి వారిని రక్షించడం ఎవరి బాధ్యత? నా బాధ్యత కదా, మా బాధ్యత కదా. కనుక వారిని రక్షించడానికి, నిన్ను శిక్షించడానికి మేము వచ్చాం అన్నారు. సవర్ణో హి సవర్ణానాం పశు సంజ్ఞాం కరిష్యసి కోన్యదేవం యథాహిత్వం జరాసంధ వృథామతి. నీ మతి ఎలాంటిది, నీ బుద్ధి ఎలాంటిది? వ్యర్థమైన బుద్ధి నీది. నువ్వు క్షత్రియుడివే కదా, వాళ్ళు క్షత్రియులే కదా. ఆ జాతిపైన నీకు ప్రేమ ఉండాలి కదా, నీ జాతిపైన నీకు ప్రేమ ఉండాలి కదా, నీ జాతి వాళ్లపైన నీకు ప్రేమ ఉండాలి కదా. అదేంటి బ్రాహ్మణులపైన నీకు గౌరవం, కానీ క్షత్రియులపైన ఇలాంటి క్రోధం, కోపం, ద్రోహం ఎందుకు? అర్థం కావడం లేదు. కనుక నువ్వు చాలా తప్పు చేస్తూ ఉన్నావు, పాపం చేసావు నువ్వు. యస్యామవస్థాయాం యద్యత్ కర్మ కరోతి యః తస్యామవస్థాయాం తత్ఫలం సమవాప్నుయాత్. చాలా చక్కని ఒక సూత్రాన్ని కృష్ణుడు చెప్పాడు. మనిషి ఏ ఏ అవస్థలో ఏ ఏ పనులను చేస్తాడో ఆయా అవస్థలో వాటిని అనుభవిస్తాడు. మంచి పని తనెప్పుడు చేస్తాడు, ఆ సందర్భంలోనే ఆ మంచి పనికి తగిన ఫలాన్ని తను పొందుతాడు, తను అనుభవిస్తాడు. చెడ్డ పనిని ఏ అవస్థలో చేస్తాడో
అప్పుడే ఆ చెడ్డ పని యొక్క ఫలితాన్ని కూడా తను అనుభవిస్తాడు. ఇది శాస్త్రం చెబుతుంది, శాస్త్రం చెప్పిన మాట ఇది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. నువ్విప్పుడు తప్పు చేస్తూ ఉన్నావు, ఏ అవస్థలో నువ్వు తప్పు చేస్తూ ఉన్నావో ఆ అవస్థలోనే నువ్వు దాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కనుక ఎప్పుడూ తప్పు చేయకూడదు, ఎప్పుడూ తప్పు చేయకూడదు. కనుక నువ్వు ఎలాంటి తప్పు చేస్తూ ఉన్నావు, దీని ఫలితాన్ని ఎంతగా అనుభవిస్తావో ఆలోచించవయ్యా. జరాసంధ ఎంత చెప్పినా తను వినడం లేదు. ఏనాసురాన్ పరాజిత్య జగత్పాతి శతక్రతు. ఇంద్రుణ్ణి చూశావా, ఏం చేస్తూ ఉన్నాడు అసలు తను? ఎలా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ఎలా త్రైలోక్యాన్ని తను పరిపాలిస్తూ ఉన్నాడు, ఎంతగా శ్రమించాడు, ఎంతగా తపించాడు, ఎంత తపస్సును తను చేశాడు ఈ ముల్లోకాలను సంరక్షించడానికి. మావమోస్థా పరాన్ రాజన్ నాస్తి వీర్యం నరే నరే. అందరూ నీలాగే ఉంటారనుకున్నావా, లేదా అందరూ ఈ రాజుల్లాగా ఉంటారనుకున్నావా, దుర్బలులుగా ఉంటారనుకున్నావా? నువ్వు బలవంతుడవైతే నీకన్నా బలవంతులుంటారు రాజ్యంలో, సామ్రాజ్యంలో, భూమిలో. సమర్థులకు కొదవ లేదు, నీకన్నా గొప్ప గొప్ప సమర్థులున్నారు. తిమింగిల గిలోప్యస్తి తద్గిలోప్యస్తి సాగరే. తిమి అనే పేరు గల పెద్ద చేపాట సముద్రంలో ఉంటుంది. అలాంటి పెద్ద చేపనే తింటుందట తిమింగిలం. ఆ తిమింగిలాన్ని కూడా తినే ఒక చేప ఆ సముద్రంలోనే ఉంటుందట. అలా నువ్వు అనుకుంటూ ఉన్నావు నేను తిమింగలాన్ని, నాకు అంకుశం అనేదే లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక అంకుశం అనేది ఉండనే ఉంటుంది. నిన్ను తలదన్నేవారు కూడా ఉంటారు, తలదన్నేవారు లేరని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ నిన్ను తలదన్నేవారు కూడా ఉన్నారు, దాన్ని తెలుసుకోవాలి. దంభోద్భవ కార్తవీర్య. దంభోద్భవుడు, కార్తవీర్యుడు, ఉత్తర, బృహద్రథ వీరందరూ కూడా ప్రజల్ని అవమానపరిచి, పెద్దల్ని అవమానపరిచి వారు ఎలాంటి పరిస్థితిని అనుభవించారో తెలియదా నీకు? కనుక శౌర్యరశ్మి. నేనెవరనుకున్నావు? నేను వాసుదేవుణ్ణి, నేనే కృష్ణుణ్ణి. హృషికేశ నృవీరౌ పాండవావిమౌ. నృవీరులైన పాండవులు వీరిరువురు కూడా, భీమార్జునులు వీరిరువురు కూడా. ఎవరితో యుద్ధం చేస్తావు నువ్వు? వారిరువురి మేనమామని నేను. నిన్ను చంపడానికి వచ్చామిక్కడికి. త్వాం ఆహ్వయామే రాజన్ స్థిరో యుద్ధస్వమాగధ. నీతో యుద్ధం చేయడానికని వచ్చాము. యుద్ధం చేస్తావా లేదా రాజుల్ని వదిలేస్తావా, క్షత్రియుల్ని వదిలేస్తావా? ఒక అవకాశం ఇచ్చాడు. చేసిన తప్పును దిద్దుకోవడానికి ఒక మార్గం చూపించాడు కృష్ణుడు. అందరికీ చూపిస్తాడు. తప్పు చేశావు సరే, కానీ ఆ తప్పును దిద్దుకోవాలి కదా, దిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. కృష్ణుడు ఇచ్చాడా? జరాసంధుడంతటి క్రూరునికి కూడా ఒక అవకాశం ఇచ్చాడు కృష్ణుడు. ఇప్పటికైనా ఏం జరగలేదు, ఇంకా నువ్వు నరబలిని ఇవ్వలేదు. కనుక యుద్ధం చేస్తావా లేదా రాజుల్ని వదిలేస్తావా తీర్మానించుకోమన్నాడు. రాజుల్ని వదిలే ప్రసక్తే లేదు తనకసలు. ఆ నరబలిని రుద్రదేవుల వారికి సమర్పించి తనే సమ్రాట్ అవ్వాలనే కోరిక. చూడండి, సమ్రాట్ అవ్వాలనే కోరిక తప్పు కాదు. ధర్మరాజు కూడా కోరుకున్నాడు. రాజసూయ యాగం చేసిన వారు సమ్రాట్టులు అవుతారు. రాజులందరినీ గెలిచి ఆ సమ్రాట్ అవ్వాలి, ఆ కోరిక ధర్మరాజు కూడా ఉంది. ఇటువైపు జరాసంధునికి కూడా ఆ కోరిక ఉంది. రాజులందరూ కూడా నా చెప్పు చేతల్లో ఉండాలి, ప్రజలందరూ చెప్పు చేతల్లో ఉండాలి, లోకమంతా నా చెప్పు చేతల్లో ఉండాలనే కోరిక తనకుంది. కానీ ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఎవరెవరు ఏ ఏ మార్గాన్ని ఎన్నుకున్నారో గమనించాలి. కోరిక మంచిదే. ఒకడు సమ్రాట్టుగా ఉండాలి, తన శాసనమే అంతటా ఉండాలి, యోగ్యమైనదే. కానీ ఏ పంథాలో వారు వెళుతూ ఉన్నారు? రాజసూయ యాగం చేసి సమ్రాట్ అవ్వాలని ధర్మరాజు నరబలినిచ్చి రాజులందరినీ సంహరించి ఏక సమ్రాట్ అవ్వాలని జరాసంధుడు. కనుక తనను సంహరించాలని కృష్ణుడు వచ్చాడు, భీముణ్ణి తీసుకొని వచ్చాడు. అంటే అప్పుడు
తనన్నాడు, జరాసంధుడు అన్నాడు, ఏంటి కృష్ణ, ఏం చంపడానికి వచ్చావా నన్నే? ఏంటి కంసుడు అనుకున్నావా, నన్ను పూతన అనుకున్నావా? నువ్వెవరో ఒకసారి గుర్తు తెచ్చుకోవయ్యా అన్నాడు. ఏ జాతి నీది? నన్ను చంపే సామర్థ్యం ఉందా? నన్ను చంపేవాళ్ళు నీ జాతిలో ఉన్నారా ఎవరైనా? చూడండి, ఒక జాతిని ఎలా చులకనగా తను చూస్తూ ఉన్నాడో జరాసంధుడు. కృష్ణుడలా చూడలేదు, భీముడలా చూడలేదు. జాతులున్నాయి, కానీ ఏ జాతిని కూడా చులకనగా చూడకూడదు. ఎవరినీ కూడా చులకనగా చూడకూడదు. ఎవరితోనూ విరోధం ఏర్పరచుకోకూడదు. ఏ జాతిలో ఏ రత్నం ఉందో ఎవరికి తెలుసు అసలు? జాతి రత్నాలని మనం అన్నాం కదా. బ్రాహ్మణుల్లో మాత్రమే ఉన్నారా? లేదే. క్షత్రియుల్లో కూడా రత్నాలు లాంటి వాళ్ళు ఉన్నారు, వైశ్యుల్లో ఉన్నారు, శూద్రుల్లో కూడా. ధర్మవ్యాధుని కథను మనం విన్నాము. ధర్మవ్యాధ ఎంత అత్యద్భుతమైన వ్యక్తి తను, ధర్మవ్యాధుడు. కనుక బ్రాహ్మణుల్లోనే మంచివారుంటారని, రత్నాలుంటాయని అనుకోవడం పొరపాటు కదా. బ్రాహ్మణుల్లో కూడా తప్పు చేసేవారుంటారు, శూద్రుల్లో కూడా మంచి పని చేసేవారుంటారు. ఎందుకలా అనుకుంటూ ఉన్నావు? ఎలా అంటూ ఉన్నాడు తను జరాసంధుడు? జాతులున్నాయి, కానీ జాతులను కించపరచడం అది సబబు కాదు, అది సమీచీనం కాదు, అది మంచిది కాదు. అందరినీ గౌరవించుకోవడం, వారు ఆయా పనుల్లో నిమగ్నులవ్వడం, ఆయా పని భగవంతుని పూజయని ఆయా పనుల్ని చేయడం వారి కర్తవ్యం, వారి బాధ్యత. అది ధర్మం, అదే భగవంతుని పూజ. జరాసంధుడు అన్నాడు, ఏంటి, ఏ జాతివాడివి నువ్వు అసలు? నన్ను చంపే తాహతు నీకుందా? నీ జాతిలో పుట్టారా అసలు అని తనంటూ ఉన్నాడు. జాతిం వై పౌర్వికీం స్మర. ఎలాంటి వాడవయ్యా నువ్వు? పశువుల్ని తోలేవాడివి, నన్ను చంపుతావా? నన్ను చంపడమే అసలు అని పెద్ద గొప్పగా మాట్లాడాడు తను. అప్పుడు కృష్ణుడు అన్నాడు, కిం గర్జసి జరాసంధ కర్మణ తత్సమాచర. జరాసంధ, గర్జించడం రెండు మాత్రమే నీకు తెలుసు. ఏంటి? బలం లేదా? బలం లేని వాళ్ళు గర్జిస్తారు, గుణం లేని వాళ్ళు గర్విస్తారు. మహాభారతం చెప్పే మంచి మాట ఇది. బలం లేని వాళ్ళు, గుణం లేని వాళ్ళు గర్విస్తారు. నాలో ఆ గుణం ఉంది, ఈ గుణం ఉంది, నేను గుణవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను మంచివాణ్ణి తను చెప్పుకున్నాడు కదా. మంచివాడంటే ఏంటి? ఇలా మాట్లాడేవాడు మంచివాడా? ఎలా మాట్లాడాలి మంచివాడంటే? అందరినీ ప్రేమించాలి కదా, అందరితో ప్రేమతో మాట్లాడాలి కదా. కృష్ణునితో ఎలా మాట్లాడుతూ ఉన్నాడో గమనించండి. సర్వోత్తముడు తను, ధర్మం కోసమే అవతరించిన మహానుభావుడు తను. కృష్ణుడంటే అందరికీ ఎంత ప్రేమ అని. కానీ జరాసంధుడు ఎందుకని ఇంత ద్వేషిస్తూ ఉన్నాడు? ఇలా చులకన చేసి మాట్లాడుతూ ఉన్నాడు? భగవంతుణ్ణి కూడా చులకన చేసేవారు, భగవంతుణ్ణి కూడా ద్వేషించేవారు లోకంలో ఉంటారు. నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాను. ఒక వైద్యులు గొప్పవాళ్లే, అందులో సందేహమే లేదు అసలు. కానీ తను చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే నాకు చాలా కోపం కలిగింది. ఏదో రంగులు వేసి వైద్యాన్ని చేసేవారు ఉండొచ్చు, ఏది లేదనడం లేదు, నిరాకరించడం లేదు. కానీ తనేమన్నాడంటే, ఏ యజ్ఞయాగాల వల్ల రోగం నయమవదు, కానీ అతి సులభంగా రంగులను వేసుకోవడం వల్ల రోగం నయమవుతుంది అని తను అన్నాడు. అదేంటి? యజ్ఞయాగాలంటే అంత చులకన తనకు? వైద్యుడై ఉండొచ్చు, గొప్పవాడై ఉండొచ్చు, కానీ ఆ యజ్ఞయాగాదుల్ని, ధర్మాన్ని చులకనగా చేసి మాట్లాడితే అది సమీచీనమా? అది మంచిదా? కాదు కదా. అదేమో తను అనాలనుకున్నాడో, చెప్పాలనుకున్నాడో, లేక అలా నోటికొచ్చిందో నాకు తెలియదు. కానీ అలాంటి మాటలన్నాడు తను. ఖండనీయం, అది నిరాకరణీయం. అది అలా అనకూడదు. ఏ కర్మైనా, ఏ పని అయినా ఆ పనికి ఫలితం ఉండే ఉంటుంది. కనుక కిం గర్జసి జరాసంధ కర్మణ తత్సమాచర. గర్వించడం ఎందుకు? గుణాలున్నాయని.
గుణాలు ఉన్నాయని అసలు నీలో లేని గుణాలు ఉన్నాయని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఎవరైతే గుణం లేకున్నా కూడా ఉన్నాయని అనుకుంటాడో అదే గర్వం. గర్వించడం ఎందుకు, గర్జించడం ఎందుకు? బలహీనుడు గర్జిస్తాడు, గుణహీనుడు గర్విస్తాడయ్యా. పని చూపించు, పని చేసి చూపించు, యుద్ధం చేయవయ్యా. యుద్ధం చేస్తే ఒప్పుకుంటాను బలవంతుడవని. సామాత్యం ససుతం చాద్య భాషయిష్యామ్యహం రణే న కథంచన జీవన్ వై ప్రవేక్షసి పురోత్తమం. అసలేమనుకున్నావు? ఎవరూ ఉండరు, అందరినీ చంపేస్తాం మేము. జరాసంధుడుంటూ ఉన్నాడు, నా జితాన్ వై నరపతీన్ అహమాదద్భికంశ్చన ద్వాభ్యాం త్రిభిర్వాయోత్స్యేహం యుగపత్ పృథగేవవా. ఎలా యుద్ధం చేయాలి? ఇరువురితోనా, ఒక్కరితోనా, ముగ్గురితో యుద్ధం చేయనా అని తనన్నాడు. చూడండి తన పని చూడండి ఎలా ఉన్నాయో. ఏవముక్త్వా జరాసంధః సహదేవాభిషేచనం ఆజ్ఞాపయత్తదా రాజా యుయుత్సుః భీమకర్మభిః. తనకే సందేహం, తనకే నిశ్చయం లేదు. వీరితో యుద్ధమాడి నేను గెలవగలనా? వీరితో యుద్ధం చేసి నేను బ్రతకగలనా? తనకే సంశయం కలిగింది. ఎలా? భారతం చెప్పిందా సంశయం కలిగిందని? లేదు. కానీ సహదేవునికి పట్టాభిషేకం చేయమని ఆదేశించాడట జరాసంధుడు. ఎందుకని? అది ఈ సందర్భంలో ఎందుకని? బ్రతుకుతానడ నేను బ్రతకగలనా అనే సందేహం తనకు. కనుక గెలవగలనా అనే సందేహం కూడా తనకుంది, బ్రతకగలనా అనే సందేహం కూడా తనకుంది. కనుక సహదేవునికి పట్టాభిషేకం చేయమని ఆదేశించాడు. తన మంత్రులు కౌశిక, చిత్రసేన వారందరూ కూడా సిద్ధమయ్యారు. నాత్మనాత్మవతాం ముఖ్య ఈయేష మధుసూదన బ్రాహ్మీమాజ్ఞాం పురస్కృత్య హంతుం హలధరానుజ. జరాసంధుని చంపడానికి బలరాముడు కూడా తనకు కూడా సాధ్యమవ్వలేదు. అలాంటి జరాసంధుని భీమసేన దేవుల వారి ద్వారా సంహరించి భీముడంటే ఏంటి ప్రపంచానికి చూపించాలి. తను బలదేవుడు, బలరాముడు. ఇక్కడే చెప్పారు బలరాముడని ఎందుకుని తనను పిలిచారు. బలశ్రేష్ఠతయా తస్య బలదేవ ఇతి స్మృతః. బలశ్రేష్ఠుడు కనుక తను బలదేవుడు, బలరాముడు. అలాంటి బలరామునికి కూడా ఏ జరాసంధుని చంపడం సాధ్యం కాలేదో అలాంటి జరాసంధుని భీమసేన దేవుల వారు సంహరిస్తే ఏమన్నట్లు? బలరాముని కన్నా బలవంతుడు భీముడు అని ఒప్పుకున్నట్లే కదా. కనుక భీముని ద్వారా ఆ పని చేయించడానికి సిద్ధమయ్యాడు కృష్ణుడు. ఆ సందర్భంలో వైశంపాయనుల వారిని జనమేజయుడు అడిగాడు. ఎందుకని ఆ మాగధునికి జరాసంధునికి కృష్ణునికి ద్వేషం అనగా ఆ గాథను చెప్పారు. ఉగ్రసేనుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఉగ్రసేనుని కొడుకే కంసుడు. కానీ తన బలంతో తండ్రినే ధిక్కరించి, తండ్రినే నిరాకరించి ఆ రాజ్యం యొక్క పగ్గాలను తను పట్టుకున్నాడు. తను రాజయ్యాడు, బలాత్కారంగా తను రాజయ్యాడు. ఓ సందర్భంలో వసుదేవునికి తన చెల్లి దేవకనిచి వివాహం చేస్తూ ఉన్నారు. ఆ వసుదేవ దేవకి నవదంపతుల్ని వారింటికి పంపించడానికి తనే సిద్ధమయ్యాడు. తనే సారథిగా ఉన్నాడు. సారథిగా ఉండి వెళుతూ ఉన్నప్పుడు ఆకాశవాణి అయింది. అరే కంస, ఎవరిని నువ్వు పంపుతూ ఉన్నావో అంత ప్రేమగా ఆ నీ చెల్లెలి 8వ కొడుకే నిన్ను చంపుతాడు అని ఆకాశవాణి అయ్యింది. దేవకిని చంపడానికి సిద్ధమయ్యాడు తను. కానీ వసుదేవుడు కాళ్ళు పట్టుకున్నాడు. ఏంటి దేవకిని చంపడం ఏంటి? నీ చెల్లిని చంపడం ఏంటి? అసలు ఆడదాన్ని చంపడం ఏంటి? స్త్రీని చంపడం ఏంటి? అసలు బలవంతుడివా నువ్వు? ఎవరి వల్ల నీకు హాని? 8వ కొడుకు వల్ల కదా. పుట్టిన కొడుకులందరినీ నీకే సమర్పిస్తానయ్యా, బ్రతికించమన్నాడు. భార్య అంటే ఎలాంటిదో చూడండి. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి. ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో తనను సంరక్షించే బాధ్యత నాది అనుకున్నాడు. కొడుకులు లేకపోయినా పర్వాలేదు, నాకు తనతో చిరకాలం ఉండాలనే భావన తనకు వసుదేవునికి. అప్పుడు కంసుడు సరే అన్నాడు. పుట్టిన కొడుకులందరినీ సమర్పించుకున్నాడు. అందరినీ చంపాడు. 7వ గర్భం బలదేవుడు ఉన్నాడు. లక్ష్మీదేవి, దుర్గాదేవి ఆ గర్భాన్ని రోహిణీ గర్భంలో వేసింది. భాగవతంలో మీరు విన్నారు. మరోసారి ఆ గాథను వినండి. భాగవతంలో ఆ పని చేసింది దుర్గాదేవి. ఆ తరువాత 8వ గర్భం కృష్ణుడు పుట్టాడు. పుట్టిన తరువాత వసుదేవుడు తీసుకుని వెళ్ళాడు, గోకులానికి తీసుకుని వెళ్ళాడు.
అక్కడ నంద యశోద దంపతులకు పుట్టిన దుర్గాదేవిని తీసుకుని తీసుకుని రాగా ఆ దుర్గాదేవిని చంపపోయాడు. ఎగిరింది ఆకాశానికి. నీ మృత్యువు పుట్టాడు అని చెప్పింది. ఇక పుట్టిన వారందరినీ చంపాలని తను అనుకున్నాడు. అయినా కూడా కృష్ణుని చంపలేకపోయాడు. పరపీడా పరాయణుడైన ఆ కంసుని కృష్ణుడు అవలీలగా సంహారం చేశాడు. కంసుడెవరు? జరాసంధుని అల్లుడు. తన కూతుర్లని తను వివాహమాడాడు కనుక ఆ కూతుర్లు వెళ్ళారు, అస్థి ప్రాస్తి జరాసంధుని మొక్కారు, వేడుకున్నారు, కృష్ణుణ్ణి చంపి తీరాలన్నారు. అలా జరాసంధునికి కృష్ణునిపైన ద్వేషం పెరిగింది, ద్వేషం రగిలింది. ఎలాగైనా కృష్ణుణ్ణి సంహరించాలని తను అనుకున్నాడు. 18 సార్లు యుద్ధానికి వెళ్ళాడు. అయినా కూడా ఆ యుద్ధంలో కృష్ణుణ్ణి గెలవలేకపోయాడు. చివరి యుద్ధంలో వదిలేశాడు. అదే విజయమనుకున్నాడు, భ్రమపడ్డాడు, పొరబడ్డాడు. అయినా కూడా ఆ జరాసంధునికి తెలుసు కృష్ణుని బలమేంటో, కృష్ణుని వీర్యమేంటో తెలుసు. కాబట్టే ఇక్కడ నేను బ్రతకడం సాధ్యం కాదు. కాబట్టి సహదేవునికి తను పట్టాభిషేకం చేయించాడు. ఇలా వారి వైరం మొదలయ్యిందనే విషయాన్ని మహాభారతం చెబుతుంది. ఇది శ్రీమద్భారతే సభాపర్వణి జరాసంధవద పర్వణి త్రయోవింశోధ్యాయ. అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః. అక్షరోజో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.